అందరు చెప్పండి, నా రాజు యేసయ్య నా విషయంలో ఈ రాత్రి దయ చూపించడం ప్రారంభం చేశాడు. చెప్పండి చెప్పండి, నా విషయంలో దయ చూపించడం నా రాజు యేసయ్య ఈ రాత్రి ప్రారంభం చేసినాడు. ఎస్, ఆయన ఇప్పించబోతున్నాడు. చెప్పండి, ఇప్పించబోతున్నాడు. కలిగిన సొత్తంతటిని రప్పించబోతున్నారు. సమస్తమును తెప్పించబోతున్నాడు. నేను బల్ల యొద్ద కూర్చొని ఆయనను స్తుతించబోతున్నాను. నమ్మేవారు చప్పట్లు కొడుతూ కొట్టగలిగినంత గట్టిగా యేసయ్యను మహిమపరచండి, మహిమపరచండి. రాత్రి ప్రభు పని చేయనివ్వండి. చేతులు పైకెత్తి చెప్తా ఉండండి, నా విషయంలో మీరు పని మొదలు పెట్టండి. ఈ రాత్రి నాకు మీరు తప్ప ఎవరు లేరు. మెఫీబోషెతుకు దయ చూపటానికి ఒక రాజును లేపారు. నాకున్న పెద్ద దిక్కు, పెద్ద రాజు నువ్వేనయ్యా. చేతులు పైకెత్తి అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. మెఫీబోషెతుకు దయ చూపించావు. నాకున్న పెద్ద రాజు, పెద్ద దిక్కు నువ్వు తప్ప నాకు ఎవరు తెలుసయ్యా. భూమి మీద ఏ రాజు నాకు తెలియదు, ఏ అధికారి నాకు తెలియదు, ఏ ధనవంతుడు నాకు తెలియదు. నాకు తెలిసిన ఒకే రాజు, ఒకే ధనవంతుడు, నాకున్న ఒకే పెద్ద దిక్కు, నాకున్న నా తండ్రి నువ్వేనయ్యా. నా విషయంలో ఈ రాత్రి నా విషయంలో జాలి చేసుకోయ్యా, దయచూపయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని దయ ఈ రాత్రి మీ మీదకి దిగుతా ఉంది. ఈ రాత్రి కొన్ని చేతుల మీదకి దేవుని హస్తం, కొన్ని చేతులలోనికి మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా కొన్ని చేతుల్లో దూతలు ఆ చేతులలో నూనెను పోయటం నేను చూస్తా ఉన్నాను. కొన్ని చేతులలో నూనె పడటం నేను చూస్తాను. కొన్ని చేతుల్లో ఎస్ 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 దూతల పని జరగటం నేను చూస్తున్నాను. కొన్ని గుర్తులు ఈ రాత్రి పరలోక సైన్యం ఇస్తూ ఉంది. కమాన్, ఇట్స్ ద టైమ్స్ ఆఫ్ విజిటేషన్. దేవుని దయ మీ మీదకి వచ్చిందన్న దానికి కొన్ని గుర్తులు ఈ సమయంలో మీకు కనబడబోతుంది. ఈ రాత్రి మీరు ఏదో వచ్చారు, కానీ ఈ రాత్రి మిమ్మల్ని ప్రభువు తీసుకొచ్చారు. ఈ రాత్రి ప్రభు ఒక ఉద్దేశంతో తోడకొచ్చారు. కొన్ని గుర్తులు ఈ రాత్రి బయలుపడబోతున్నాయి. தேவனுடைய தயவு உங்கள் குடும்பத்தின் மேலே உங்கள் மேலே வந்ததுன்றதுக்கு அடையாளமாக சில அடையாளங்களை கர்த்தர் இன்று இரவு காண்பிக்க போகிறார். ஓ, மெஃபிபோஷேத் மேலே வந்த தேவனுடைய தயவு உங்கள் மேலே இன்னைக்கு இரவு வரப்போகிறது. కొన్ని గుర్తులు మీ మీదకి రాబోతున్నాయి. నెక్స్ట్ 15 నిమిషాలు కనులు తెరిచి చూడదు, ఎందుకంటే ఆల్రెడీ దేవుని దూతలు మన మధ్య దిగి ఉన్నారు. నేను స్పష్టంగా నా ఆత్మలో నేను గ్రహిస్తున్నాను. ఈ స్థలములో దూతల సంచారము నేను బలముగా అనుభవిస్తున్నాను. ఎస్, ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ ఇక్కడ విడుదల చేయబడింది. ఇక్కడున్న చిన్నపిల్లల సహితం ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్న సమయం ఇది. ఎవరు కళ్ళు తెరిచి చూడదు. హోలీ స్పిరిట్ టేక్ ఓవర్. పరిశుద్ధాత్ముడ కంట్రోల్కి తీసుకోండి. పరిశుద్ధాత్ముడ ఈ కాంగ్రిగేషన్, ఇక్కడికి వచ్చిన సమాజం అంతా మీ స్వాధీనానికి తీసుకోండి. రాత్రి యాప్లహసలబకరది కొన్ని చేతుల మీదకి దేవుని యొక్క ద ఆయిల్ ఆఫ్ ఫేవర్. ఐ రిలీజ్ ద ఆయిల్ ఆఫ్ ఫేవర్. ఆయిల్ ఆఫ్ ఫేవర్ షల్ బి పౌర్డ్ అపాన్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల మీద దేవుని దయ అనబడిన నూనె పోయబడునుగాక. నీ చేతుల మీదకి, నీ తల మీదకి ఎస్ 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 దేవుని దయ అనబడిన నూనె పోయబడునుగాక. రైట్ నౌ ఇట్స్ పోరింగ్ అవుట్, ఇట్స్ పోరింగ్ అవుట్. అది పోయబడతా ఉంది మీ మీదకి. ఎస్ 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 మెస్మరైజింగ్. ఎస్, ద సెన్సబుల్ ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద గోల్డ్ డ్రిజ్లింగ్, ద గోల్డ్ డ్రిజ్లింగ్. ఇట్స్ ద సైన్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. అది దేవుని యొక్క
దయ మీ మీదకి వస్తుందన్న దానికి కొన్ని గుర్తులు మీరు చూస్తారు. కొన్ని గుర్తులు ఇక్కడ చూస్తున్నారు మీరు ఇప్పుడు. రైట్ నౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫేవర్. ప్రభా, మీ దయ మీ ప్రజల మీదకి విడుదలవుతున్నందుకు వందనాలు. ఎస్ అయ్యా, వారి శక్తి వల్ల కావట్లేదు, వారి బల సామర్థ్యాలు తెలివితేటలు కావట్లేదు, వారి ఆదాయం వల్ల కావట్లేదు, వారి ఆలోచనలు కావట్లేదు. నీ దయ మీద ఆధారపడి ఉన్నారు. ఓ, నీ దయ మెఫీబోషేతు కొరకు పనిచేసినాడు. ఈ రాత్రి కుటుంబాల మీదకి నీ దయ దిగి వచ్చునుగాక. కరశాలదహరదన ప్రార్థించండి. అన్స్టాపబుల్గా ప్రార్థన చేయండి. ఆపొద్దు. మీరు ప్రార్థిస్తూ ఉండగా ఆయన దయ ఎస్ కొన్ని తలల మీద ఒక నూనె వలె పోయబడుతుంది. ఎస్, ఇట్స్ పౌరింగ్. கரா துனா ஷனதுஹந்தரபா. அவருடைய தயவு சில குடும்பங்கள் மேலே இறங்கி கொண்டிருக்கிறது. நிறுத்தாதீங்க, ஜபத்தை நிறுத்தாதீங்க, மௌனமாக இருக்காதீங்க, மௌனமாக சும்மா இருக்காதீங்க. ஜெபிங்க. ஆண்டவரே, உங்கள் தயவு எங்கள் வாழ்க்கையில் வெளிப்படட்டும்ப்பா. இந்த சூழ்நிலைகள் மாறட்டும், இந்த நிலைமை மாறட்டும். இந்த புதிய வருஷத்தில் என் வாழ்க்கையில், என் குடும்பத்தில், என் பிள்ளைகளுடைய வாழ்க்கையில் ஒரு மாற்றம், ஒரு திருப்பம், ஒரு உயர்வு, ஒரு நன்மை உண்டாகட்டுமே. சொல்லுங்க. ஜெபிங்க. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయా. యాహటలరబల శలదుహందరబకర యాటలబబబబ సిహలబరకలదన. ప్రభా, మీ దయ మా మీద విడుదల చేస్తున్నందుకు వందనాలు. ప్రభా, మీ దయను మా కుటుంబాల మీదకి విడుదల చేస్తున్నందుకు వందనాలు. ప్రభా, మెఫీబోషేతు కంటే ఒక అధికమైన దయ మా మీద ఈ రాత్రి మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ డాడీ. చెప్పండి. ఇట్స్ నాట్ యూ బట్ హీస్ ఫేవర్. ఓ జీసస్. నీ దయ ద్వారా నన్ను స్థిరపరచండి అయ్యా. నీ దయ ద్వారా నా కొమ్ము హెచ్చించండి అయ్యా. నీ దయ ద్వారా నేను ఎక్కలేని ఎత్తైన స్థలములకు నన్ను ఎక్కించండి అయ్యా. చెప్పండి. నీ దయ ద్వారా నన్ను స్థిరపరచండి అయ్యా. నీ దయ ద్వారా నా కొమ్ము హెచ్చించండి అయ్యా. నీ దయ ద్వారా నేను ఎక్కలేని ఉన్నత శిఖరాలకు నన్ను ఎక్కించండి అయ్యా. నీ మహిమ కోసమయ్యా, నీ నామ ఘనత కోసమయ్యా, నా జీవితము ద్వారా మీరు బయలుపడండి అయ్యా. నా బ్రతుకుల ద్వారా మీ మహిమ బయలుపరచండి అయ్యా. నా కుటుంబము ద్వారా నీ మహిమ, నీ శక్తి బయలుపరచండి అయ్యా. చెప్పండి. మాంతరా బాబా లబా శలదరి అందరబా. నీ కృపను విడువలేదయ్యా, నీ కృప నన్ను మోసెనయ్యా, నీ కృప నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను దాచెనయా, నీ కృప నన్ను విడువలేదయా, నీ కృప నన్ను మోసెనయా.
నీ కృప నన్ను మరువలేదయా, నీ కృప నన్ను దాచెనయా, కృపాతిశయము గల దైవమా, నన్ను ఎన్నడూ విడువని వాడా, కృపాతిశయము గల దైవమా, ఓ నన్ను ఎన్నడూ విడువని వాడా, వేవేల తరములకు కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడవు నీవే, ఓ వేవేల తరములకు కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడవు నీవే, నీ కృప నన్ను విడువలేదయా, నీ కృప నన్ను మోసెనయా, నీ కృప నన్ను మరువలేదయా, నీ కృప నన్ను దాచెనయా, నీ కృప నన్ను విడువలేదయా, నీ కృప నన్ను మోసెనయా, నీ కృప నన్ను మరువలేదయా, అయ్యా, నీ కృప నన్ను దాచెనయా, కృపాతిశయము గల దైవమా, నన్ను ఎన్నడూ విడువని వాడా, ఓ కృపాతిశయము గల దైవమా, నన్ను ఎన్నడూ విడువని వాడా, వేవేల తరములకు కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, అయ్యా, వేవేల తరములకు కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, అయ్యా, కృప నన్ను విడువలేదయా, స్తోత్రం, కృప నన్ను మోసెనయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్, నన్ను మరువలేదయా, అవునయ్యా, కృప నన్ను దాచెనయా, నీ కృప నన్ను విడువలేదయా, నీ కృప నన్ను మోసెనయా, నీ కృప నన్ను మరువలేదయా, లేదు లేదయ్యా, నీ కృప నన్ను దాచెనయా, హల్లెలూయా. ప్రార్థనలన్నీ ఆలకించి జవాబును పంపించిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాటను మనం లేఖనముల నుండి చూద్దాం. శ్రద్ధగా ఆ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనం చదువుకో. సంగీతం 30:5. ఆమేన్, హల్లెలూయా. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలబడుతుంది. హల్లెలూయా. కోపం ఎంతసేపు? కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ దయ ఎప్పటి వరకు ఉంటుందంట? ఆయుష్కాలం. మనం ఏం ఆశ్రయిస్తున్నాం? దేవుని దయ.
ఆ దయ ఏం చేస్తుంది? కొంతకాలం ఉండి వెళ్ళిపోయేది కాదు. అది ఎప్పటి వరకు ఉంటుందంట? అది ఆయుష్కాలమంతా నిలబడుతుందట. హల్లెలూయా. నిజంగా దేవుని దయ ఒక కుటుంబం మీద, ఒక వ్యక్తి మీద నిలబడకపోతే వారు ఆయుష్కాలమంతయు సజీవులుగా బ్రతకటం కష్టం. 65వ కీర్తనలో 11వ వచనం అంటుంది, ఆయన సంవత్సరమునకు దయను కిరీటముగా ధరింపచేస్తాడు. అక్కడ వాక్యం అంటుంది, ప్రతి సంవత్సరం దేవుడు తన దయను ఏం చేస్తున్నాడంటే కిరీటముగా ధరింపజేస్తున్నారు. పక్కనున్న వారిని చేతులు ఇచ్చి చెప్పండి, మీ తల మీద ఒక దయా కిరీటం ఉంది. మీరు చూసినా చూడకపోయినా ఆ దయా కిరీటం మీ తల మీద ఉంచబడి ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క స్థితిని మార్చాలి అంటే అక్కడికి రావాల్సింది దేవుని దయ. ఒక వ్యక్తి కుటుంబమును, గోత్రమును, వంశమును ఒక క్రొత్త కోణములో అతని చరిత్రను, జీవితాన్ని రాయాలి అంటే అక్కడ పని చేయాల్సింది దేవుని దయ. అందుకని ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలోనే మనం ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాము అన్నది సంఘములో అందరికీ అర్థం కాలేదు, కానీ మీకు అర్థమయ్యి వచ్చారు. ఎందుకు కూర్చున్నామనంటే దేవుని యొక్క దయ వలనే ఈ సంవత్సరం మనము దాటగలుగుతామన్నది అర్థమైంది. మన ప్రయత్నం వలన కాదు, మన బలం వలన కాదు, మన ఆలోచనల వలన ఏం చేయదు కాదు. కేవలం దేని వలనే సాధ్యమవుతుంది? దేవుని దయ వలననే సాధ్యమవుతుందని మనం వచ్చాం. హల్లెలూయా. అక్కడ వాక్యం అంటుంది, సంవత్సరమునకు తన దయను ఏం చేస్తున్నారంట? కిరీటముగా ధరింపజేస్తూ ఉన్నారంట. అంటే ప్రతి సంవత్సరం కూడా దేవుడు తన దయను కిరీటంగా ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉంది, కానీ పోయిన సంవత్సరం మనం దానిని గ్రహించకపోయి ఉండొచ్చు. గ్రహించకపోయినా ఆ దయా కిరీటం మనల్ని ఈ సంవత్సరం వరకు తీసుకొని వచ్చింది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా దాని విషయంలో మనం ఒక స్పర్శ కలిగి ఉండాలి. ప్రభువా, మీరు నా మీద ఉంచినటువంటి ఆ దయా కిరీటము చొప్పున నా జీవితంలో మీరు పని జరిగించండి. నేను కాదు, మీ దయ నా జీవితంలో పని చేయునుగాక అని. ప్రతి విషయంలో దేవుని దయను గొప్ప చేయటం ఈ దినాలలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం. నిన్నటి దినం మేము ఒక సేవకుని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి తన యొక్క బావ ఆయన అకస్మాత్తుగా చనిపోయాడని ఆయన చాలా దుఃఖముఖంతో బయలుదేరాడు. నేను అడిగాను, ఆయనకి పెద్ద వయసా చనిపోయాడు అని అంటే, లేదు, చాలా చిన్న వయసే. ఎట్లా చనిపోయాడు? పొద్దున లేచాడు, మొహం కడుక్కున్నాడు, భార్య పిల్లలని అందరిని పిలిచి, ఈరోజు నేను బయట నుండి టిఫిన్ తీసుకొస్తాను, మీరు ఇంట్లో ఏం చేయొద్దని చెప్పాడు. భార్య కూడా మొహం కడుక్కొని, పిల్లలందరూ కూడా మొహం కడుక్కొని ఇంట్లో హాల్లో తండ్రి టిఫిన్ తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన టిఫిన్ కోసం బండి మీద వెళ్ళి ఆ టిఫిన్ కొట్టు ముందు బండి ఆపి స్టాండ్ వేశాడు. స్టాండ్ వేసిన ఆయన బండి నుండి దిగి ఒక అడుగు వేశాడు, ఆ కొట్టు ముందే అంతే పడిపోయాడు. ఏంటని చూస్తే మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నేను అడిగాను, ఆయనకి ఏమైనా రోగం ఉందా అంటే ఆయన ఏ రోగం లేదు, ఆయనకి చాలా ఆరోగ్యకరంగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి సడన్గా అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన పడిపోయేసరికి ఊరు వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో భార్య పిల్లలకి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు, అది మా ఆయన కాదు అంటున్నారు. ఎందుకనంటే ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నాడు.
ఆయన అంత కష్టపడి పనిచేసే మనిషి. అసలు ఆయనకి అట్లా జరిగే అవకాశం లేదు. మీరు ఎవరినో అంటున్నారని తన భార్య వాదిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే ఆయనని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నారు. కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయారు. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి జీవితంలో దేవుని దయ ఉన్నంత వరకు అతని జీవితం ఈ భూమి మీద చక్కగా సాగుతుంది. ఒక నిమిషం, ఒక కనురెప్పపాటు సమయంలో ఆ దయ మనల్ని మర్చిపోతే, ఆ దయా కిరీటం మన తల మీద నుండి తొలగిపోతే, మనము తర్వాత క్షణం గడవటమే చాలా కష్టం. అందుకనే కృతజ్ఞత చెప్పేటప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ప్రతి రాత్రి తప్పకుండా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే రేపు అనబడినది అది ప్రభువు నాకు అనుగ్రహించేటటువంటి దయ. ఈరోజు అనబడింది దేవుడు చూపించిన దయ. కాబట్టి నేను శాశ్వతమైన మనుషుని కాదు, దేవుడే శాశ్వతమైన వాడు. ఆయన దయ శాశ్వత కాలం నిలిచేది. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన దయ ఎన్నటికి మారదు మన జీవితంలో. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన చెప్తూ ఆయన ముఖంలో కొద్ది కూడా కలలేదు, చాలా బాధలో ఉన్నాడు. ఆయన అన్నాడు, అసలు ఇది ఏంటో నాకు ఏం అంతుపట్టట్లేదు, అసలు ఏమి జరిగిందో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు నేను విచారణ చేశాను, ఏంటి, ఎందుకని అట్లా సడన్గా జరిగింది? అతడు ప్రార్థనకి వెళ్తాడా? దేవుని యందు భక్తి కలిగిన వాడేనా? మంచిగా ప్రార్థనకి వెళ్ళేవాడే, బాగానే దేవునిలో ఉండే మనిషే. సడన్గా మధ్యలో కొంతకాలం దేవునికి దూరం అయ్యాడు. అప్పటి నుండి ఒక్కొక్కటిగా సమస్యలు స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడబోతే సడన్గా చనిపోయాడు. అంటే దాని అర్థం, ఈ చెట్టుతో కూడా కొమ్మలు కలిసి ఉన్నంత చేపు అవి పచ్చగా ఉంటాయి, ఆకులు పచ్చగా ఉంటాయి, పూత పూస్తుంది, ఫలాలు వస్తాయి. ఆ చెట్టు చూడటానికి సౌందర్యంగా కలగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ కొమ్మ చెట్టుతో కలిసి లేదో అది ఆటోమేటిక్గా వాడిపోతుంది, ఆకులు రాలిపోతాయి, పూత ఉండదు, ఫలాలు ఉండదు. అది ఎప్పుడైనా వాడి రాలి కింద పడిపోవచ్చు, దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మీ పరిస్థితి, నా పరిస్థితి అంతే. యేసయ్యతో కలిసి ఉన్నంత వరకు, ఆయన వాక్యంతో సహవాసంలో ఉన్నంత వరకు ఆ దయ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఏ శత్రువు పోరాడినా, ఏ అపవాది ఎన్ని విధాలుగా పన్నాగం పనినా ఆయన తన చెయ్యి అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాడు, సంరక్షించుకుంటాడు, దాచుకుంటాడు. అందుకే ప్రభు చెప్పారు, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. మీ ప్రయాస వలన, ప్రయత్నం వలన మీరు ఏదో చేయాలంటే మీరేమీ చేయలేరు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది, ఆయన దయ ఒక వ్యక్తి యొక్క ఆయుష్కాలం అంతా నిలిచి ఉంటుందంట. ఎంత మంచివాడు చూడండి. ప్రభువే మన జీవితంలో ఇన్ని సంవత్సరాల ఆయుష్లో, ఇన్ని సంవత్సరాల మన ఆయుష్ కాలంలో ప్రభువే దయ చూపించుకుంటూ వచ్చారు. ఆమె ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికున్నామంటే ఏంటి కారణం చెప్పండి? దేవుని దయ. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇంతకాలం నేను బ్రతికి ఉండటానికి దేవుని దయ కారణం. చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా మీ దయను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు ఇలా ప్రభుని, మీ మీద చూపించిన దయను తలంచి దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీ మీద చూపించబడిన దేవుని దయ విషయంలో దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఎందుకనంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి ఉండేది. మరి ఆయుష్కాలం అంతా నిలిచి ఉన్న దయకు మనం ఎంతైనా రుణపడి ఉండాల్సిన వారమై ఉన్నాం. కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఒక్కొక్కటిగా విడమార్చుకుంటూ వెళితే దేవుడు మన జీవితంలో ఎన్నో విషయాల్లో ఆయన దయను మన మీద చూపిస్తూ ఇంత దూరం దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే దావీదు తన యొక్క రాజ్యభారం ఎక్కిన తర్వాత అతడు చెప్తున్న మాటలు మీరు చూసినట్లయితే ఏమంటాడంటే, నా విషయంలో దేవుడు ఎలా అయితే దయ చూపించాడో అలానే నేను కూడా ఒక వ్యక్తి విషయంలో దయ చూపాలి. అలా దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు అడుగుతా ఉన్నాడు. అంటే
శత్రువు కుటుంబానికి కూడా దయ చూపించే అంతటి మనస్సు ఎక్కడి నుండి వస్తుందంటే తన మీద చూపించబడిన దయను గురించిన ప్రత్యక్షత వచ్చినప్పుడు అది వస్తుంది. నేను కూడా దేవునికి శత్రువుని. నేను కూడా చాలా విషయాల్లో దేవునికి లోబడను, చాలా విషయాల్లో నమ్మకంగా ఉండం, చాలా విషయాల్లో అవిధేయులుగా ఉంటాం. పొరపాట్లు లేకుండా ఉండదు, ప్రతి వ్యక్తి పొరపాటు చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు దేవుని కృపను వేడుకుంటా, మనసు మార్చుకుంటా, పద్ధతులు మార్చుకుంటా, మనస్తత్వాన్ని మార్చుకుంటా, స్వభావాన్ని మార్చుకుంటా, బుద్ధులు మార్చుకుంటా, వాక్యం ద్వారా సరి చేసుకుంటా, కడుక్కుంటా ముందుకు మనం వెళుతూ ఉండాలి. మనము గనక బిగుసుకొని పోయామని చెప్పానంటే ఇక బిగుసుకొని పోవటమే, చేసేది ఏం లేదు. నేను మారను, నేను ఇంతే అని చెప్పానంటే ఇక ఆ వ్యక్తి తనకు తానే హాని చేసుకుంటారు. సౌల్లాగా తనకు తానే హాని చేసుకుంటాడు. మీరు గమనిస్తే దావీదు తన జీవితంలో దేవుని దయను పొందాను అన్న విషయంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి రండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, సరే మొదటి గ్రంథంలోకి రండి. 28వ అధ్యాయం 4వ వచనం. 1 28:4. మొదటి దినవృత్తాంతములు 28:4. 1 ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఇజ్రాయెల్ మీద ఏం చేయటానికంట? ఆయన దయ చూపించి ఇజ్రాయేలు మీద రాజుగా నన్ను ఏం చేశాడు? నియమించాడు. ఏం చూపించమ్మా? ఆయన దయ చూపించి నన్ను ఇజ్రాయేల్ మీద ఎట్ట చేశాడు? రాజుగా నియమించాడు. బాగా ఆలోచన చేయండి. తన జీవితంలో దేవుని దయను గురించి ఎంత ఉన్నతమైనటువంటి అవగాహన కలిగి బ్రతుకుతున్నాడో ఇక్కడ మీకు లేఖనంలో స్పష్టంగా ఆగపడుతుంది. మనం చదివి చూస్తే మన జీవితాలలో దేవుడు కనపరచినటువంటి దయకు మనం ఎంత కృతజ్ఞత గలవారమై ఉండాలో ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో 4వ వచనంలోనికి ఒకసారి మీరు రండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, చాలు. ఎట మాట్లాడాడంట? పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడాడు. ఎట మాట్లాడాడమ్మా? అంటే దయ చూపించు వారి ఎడల ఆయన దయ చూపించేవాడు. మీరు దయ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా మీ విషయంలో కూడా ఆయన దయ చూపిస్తారు, దాంట్లో మార్పు లేదు. దావీదు దయ చూపించబడ్డాడు. ఎవరి ద్వారా దయ చూపించబడింది దావీదు కంటే? యోనాతాను ద్వారా దావీదుకు దయ కలిగింది. ఇప్పుడు యోనాతాను ద్వారా దావీదుకు దయ కలిగింది. ఇప్పుడు దావీదు దేవుని దయను పొందుకున్నాడు. యోనాతాను దావీదు విషయంలో దయ చూపించాడు. యోనాతాను దావీదు విషయంలో దయ చూపించిన దానికి దావీదు మెఫీబోషెతు విషయంలో దయ చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దయగల వారి ఎడల దయ చూపువాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే పొరపాటున మీరు ఎవరి విషయంలో కూడా కఠినముగా ఉండొద్దు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా కఠినంగా మాట్లాడద్దు. మీరు దయగా మాట్లాడండి. వాళ్ళ క్రియల ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు చేసేదానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. కానీ మీరు అందరి ఎడల దయగా మాట్లాడండి. ఎందుకనంటే మీరు ఏ దయను చూపిస్తున్నారో వెనకాల మీ తరం వారు ఆ దయ అనే పంటను కోస్తారు. హల్లెలూయా. మీరు ఏ దయను విత్తుతున్నారో ఆ దయ అనే పంట మీ వెనక వస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ పంటను మీరు కోసుకుంటూ వెళ్తారు.
అందుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడా మనము దేవుని మనస్సు గలవారమై దయ చూపించే వారిగా వెళ్ళిపోవాలి. ఒకవేళ దయ చూపించలేని పరిస్థితి ఉన్నా దయగా మాట్లాడైనా మనం కొనసాగాలి. అందుకే వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నప్పుడు అంటాడు, సమాజముగా చేర్చబడుతున్నటువంటి ఈ సమాజ మందిరములలో చేరి వస్తున్న ప్రతి ఒక్కరితో మీరు దయగా మాట్లాడండి. ఒక విశ్వాసులతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలంటే దయగా మాట్లాడుకోవాలి. ఆ దయ కలిగినటువంటి మాటలలోనే ఒకరికొకరికి ఆదరణ కలిగించాలి. పక్కనున్న వాళ్ళు చూసి చెప్పండి, మీరేమి ఇవ్వకపోయినా దయగా మాట్లాడండి. ముందు మాట్లాడటం చేత అవ్వాలి. కొంతమందికి ఎంత పెద్దోళ్ళైనా మాట్లాడటం చేత అవుతుంది. మనుషులు బాగా పెరుగుతారు కానీ అది లోపల పెరగాల్సినటువంటి మసాలా పెరగదు. ఆ పెరగకపోవటం వలన మాట్లాడటం చేత కాదు, సరిగ్గా వాళ్ళకి వే ఆఫ్ కాన్వర్జేషనే తెలియదు. కొంతమందికి ఇప్పటికీ సేవకుల దగ్గర ఎట్లా మాట్లాడాలి, విశ్వాసుల దగ్గర ఎట్లా మాట్లాడాలి, బయట వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి ఇప్పటికీ కొంతమందికి అర్థం కాలేదు. వాక్యం అంటుంది, మీరు ఎదుటి వారితో తోటి వారితో మాట్లాడేటప్పుడు ఈ యోనాతాను గనక దావీదుని గురించి మాట్లాడినట్టుగా మీరు అట్లా దయగా ఏం చేయాలి, మాట్లాడాలి. నేను ఎందుకని దయగా మాట్లాడాలి, వాళ్ళతో నాకేంటి అవసరం? మీకు మైండ్లో అదే పనిచేసేది. ఎందుకంటే మనకు ఎవరితోనైనా లాభం ఉంటేనే మనం పలకరిస్తాం. మనకు ఎవరితోనైనా ఏదైనా లాభం ఉండాలి, ప్రయోజనం ఉండాలి, అప్పుడే మనం పలకరిస్తాం. కానీ దేవుని ప్రేమతో మనం అందరితో మాట్లాడాలి. ఎవరితోమా? దేవుని ప్రేమతో అందరితో మాట్లాడాలి. దావీదు దయగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే తన మీద ఒక వ్యక్తి దయ చూపించాడు, తన మీద సర్వోన్నతుడైన దేవుడు దయ చూపించాడు. మీరు ఎంత దయ కలిగి ఉంటారో, అందుకని మరీ అమాయకపు దయ కలిగి ఉండమాకండి. ఇక తల మీద మసాలా రుద్దుతారు. ఇక అమాయకత్వపు దయ కనపరచమాకండి, దైవికమైన దయ కలిగి ఉండండి, ఆధ్యాత్మికమైన దయ. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు దేవుని దయ వారి మీద ఉండేటట్లుగా మనము మాట్లాడుకోవాలి. ఒకరిని దీవించేటప్పుడు దేవుని దయ వారి మీద ఉండేటట్లుగా దీవించాలి. రూతును గురించి నయోమి ఒక మాట చెప్తుంది. చదవండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. 8వ వచనం చదవండి. రూతు 1:8, రూతు 1:8. అమ్మ అందరికి దొరికిందా? ఇంకా పేపర్లు తిరగేసే పనిలో ఉండరు. చూడండి ఒకసారి, అందరూ చూడండి. ఇప్పుడు చదవండి ఒకసారి గట్టిగా. ఇంటికి పోయినాక కొద్దిగా జీలకర్ర లవంగా కలిపి సారు పెట్టుకొని తాగండి. ఎందుకంటే గొంతు రావట్లే కదా. కొద్దిగా జలుబు గిలుబు ఏమైనా ఉన్నా కానీ పోయిద్ది, గొంతులో ఏమన్నా నస ఉన్నా పోయిద్ది, కొద్దిగా కళ్ళు ఏమన్నా గొంతుకు అడ్డం పడుతున్నా పోయిద్ది. ఒకసారి చదవండి అమ్మా గట్టిగా. పొలంలో ఎట్నే మాట్లాడుకుంటారా? ఈ గట్టు నుండి ఆ గట్టు మీద ఉన్న మనిషిని ఎట్ట పిలుస్తారు? నయోమి, ఓ నయోమి అట్నే పిలుచుకుంటారా? అంత మెల్లగా చిన్నగా పిలుచుకుంటారా? వినపడిద్ది వాళ్ళకి? అరవద్దా గట్టిగా? ఏమా టోన్ ఎట్టుండాలి?
ఆ? గొంతు ఎట్టుండాలి? గొంతు గట్టిగా ఉండాలా, చిన్నగా ఉండాలా? ఇప్పుడు నయోమి ఏమంటుంది? చనిపోయిన వారి ఆ, ఆ, యెహోవా మీ ఆటలో కూడా. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? ఎవరికి చెబుతున్నారు? ఏ అత్తలు చెబుతున్నారు ఈ రోజుల్లో? హ, చెబుతున్నారా? ఏమంట కాలు పెట్టావు మా కొంపలో? అంతా నష్టమే, అంతా ఊడ్చుకొని పోవటమే. నీ రాక మా పోకడకు దగ్గర పడింది. చెబుతున్నారా? కాలు ఐరన్ లెగ్ అంటున్నారు, అంటున్నారా? హల్లెలూయా. కానీ నయోమి, ఆమె కూడా ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండింది, కానీ పాపం భర్త చనిపోయిన తర్వాత, పిల్లలు పోయిన తర్వాత కొద్దిగా భక్తిలో పడింది. భక్తిలో పడి ఇప్పుడు మాటలు మారింది. ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది? దేవుని దయ, దేవుడు మీకు దయ చూపిస్తాడులే, దేవుడు మీకు దయ చూపించునుగా కానీ రూతును దీవిస్తూ ఉంది. ఇప్పుడు తన అత్త చెప్పిన మాట రూతు జీవితంలో పనిచేసిందా, పని చేయలేదా? బెత్లెహేములోనే పెద్ద ధనవంతుడు బోయేసు, అతని విషయంలో అతడు ఈమె మీద దయ చూపించడం మొదలుపెట్టాడు. ఎంతోమంది కళ్ళెంలో, పొలంలో, పరిగెరుకునే స్థలంలో ఎంతోమంది ఉన్నప్పుడు రూతు మీదకి దేవుని దయ వెళ్ళింది. కారణం ఏంటని చెప్పానంటే, ఆమె చెప్పిన శుభవచనం. భర్త ఎప్పుడు భార్యని, భార్య ఎప్పుడు భర్తని దేవుని దయ నీ మీద ఉండునుగాక అని చెబుతూ ఉండాలి. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని దేవుని దయ మీ మీద ఉండునుగాక అని వారిని బ్లెస్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏం పట్టిందిరా నీకు సచ్చినోడా? దొన్నపోత, అడ్డగాడిద, పంది, కుక్క, నక్క, కాకి అన్నీ పెడతారు. ఏ పేరు పెట్టలేదు? దేవుడు సృష్టించిన సకల జీవ ప్రాణుల పేరు వాడికి పెడితే మరి వాటిని ఏం చేయాలి? బాగా ఆలోచన చేయండి. మీరు పలికే మాటలు పరలోకం వింటుంది, వెంటనే దానిని స్పందనలోకి తీసుకొస్తుంది. అందుకని మీరు దీవించే మాటలు ఏం చేయాలమ్మా? పలకాలి. శనిగే మాటలు పలకొద్దు. దీవించే మాటలు, దయగలిగిన మాటలు పలకండి. నయోమి చెప్పిన మాటను దేవుడు గణపరిచాడు. రూతు విషయంలో దేవుడు తన దయను ఏం చేశాడమ్మా? నయోమికి లేని భాగ్యం రూతుకు దక్కింది. ఆమె ఊరకనే దయ చూపించను గాక అనింది అంతే. కానీ యేసు ప్రభు వంశావళిలోనే రూతు చేర్చబడింది. ఒక మోయాబు దేశస్తురాలు, ఒక అన్య దేశస్తురాలు ఆమె. కానీ దేవుని దయ ఆమెను యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చింది. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాలలో ఈ 2026వ సంవత్సరంలో ముందెన్నడూ లేనట్లుగా దేవుని దయ మీ జీవితములలో పని చేయను గాక. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా దేవుని దయ దేవుడు కనపరిచారు. ఐగుప్తీయుల దగ్గర వారికి కటాక్షం కలిగేటట్లు చేశారు. కాబట్టి వారిని ఒట్టి చేతులతో పంపించలేదంట. వారికి కలిగిన యావత్తును వారికి ఇచ్చి పంపించారంట. ఆమె, నేను చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మిమ్మల్ని ఒట్టి చేతులతో పెట్టరు. ఖచ్చితంగా తన దయ ద్వారా సర్వసమృద్ధితో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నింపుతారు. మీరు మనుష్యుని నమ్మటం ఆపి దేవుని దయ మీద ఆనుకోండి. మనుష్యులను ఆశ్రయించడం ఆపి దేవుని దయ మీద ఎక్కువగా ఆనుకోవటం మొదలుపెట్టాను. దేవుని దయ మీద మనసు ఎక్కువగా నిలపండి. ఆ మాట మీకు అర్థమైందా? హల్లెలూయా.
దేవుని దయ మీద. మనం ప్రార్థన చేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, మనం ప్రార్థన చేసి అమెరికాలు పోయిన వాళ్ళు, మనం ప్రార్థన చేసి ఖండాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రార్థన చేసి పంపించిన వాళ్ళు అంటే దేవుడు కార్యం చేసి మన ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేసి పోయిన వాళ్ళు గనక సరిగ్గా గనక మనకి కృతజ్ఞత కలిగి ఉంటే ఈ పాటికి ఎకరాల లెక్కన స్థలాలు కొని మరి విశాలమైనటువంటి పని ఇంకా జరిగించేవారు. కానీ దేవుని సంకల్పం అది కాదు. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల వెనకాల దేవుడు మరొక వ్యక్తిని కాదు, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల వెనకాల సాక్షాత్తు దేవుడే నిలబడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే. నాకు బిషప్ ఆర్డినేషన్ ఇస్తా అన్నారు. పల్నాడు జిల్లా మీద మిమ్మల్ని బిషప్ చేస్తామన్నారు. బిషప్ చేస్తానని ఒక ఆయన నన్ను ప్రెషర్ చేశారు. ప్రెషర్ చేస్తే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వ్యక్తి ద్వారా నాకు ఆ బిషప్ పట్టం రావాలా, ఈ వ్యక్తి ద్వారా కనుక నాకు ఆ బిషప్ ఆర్డినేషన్ కనుక జరిగితే ఇతడు ఊరు మొత్తం డబ్బా కొడతాడు, నా వల్లే ఇతనికి ఏమొచ్చింది, బిషప్ వచ్చింది అని ఊరు మొత్తం చెప్పుకుంటారు కదయ్యా. వద్దు ప్రభువా, మీ చిత్తం అయితే అది దాన్ని జరిగించండి, లేకపోతే దాన్ని రద్దు చేయండి. ఒక మనిషికి నా జీవితం వెనకాల పేరు ఉండకూడదు, నా ఎదుగుదల వెనకాల మీ పేరు ఉండాలి ప్రభువా, అది ఏ వ్యక్తికి పోకుండా చూడండి అని ప్రార్థన చేశాను. సడన్గా మన ఇండియాకి బిషప్ కౌన్సిల్లో నుండి ఒక హెడ్ ఒక ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఆయనకి నాకు పరిచయం ఏర్పడి మేమిద్దరం మధ్యలో మాట్లాడుకోక 9 సంవత్సరాలు అయింది. సడన్గా ఆయన నాకు ఫోన్ చేశారు. అకస్మాత్తుగా ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు మా యొక్క ఆర్గనైజేషన్లో 2017లో ఉన్నారు, మరి మధ్యలో మ్యూట్ అయ్యారు, మరి మా బిషప్ కౌన్సిల్లో మీ గురించి మాట్లాడుకున్నాం, మరి పల్నాడు జిల్లా మీద డిస్ట్రిక్ట్ మీద మిమ్మల్ని బిషప్ చేయాలని మేమందరూ తీర్మానం చేశాం, మరి మీరు ఎప్పుడు డేట్ చెప్తారో ఆ డేట్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాం, మీ ఫామ్ ఫిల్ చేయాలి, మరి మీ మీదే మాకు ఆలోచన ఉంది, అక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నప్పటికీ మాకు మీ మీద ఆలోచన ఉంది, మీ స్టార్టింగ్ నుండి ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రభా నా ఎదుగుదల వెనక ఒక వ్యక్తి ఉండకూడదు, మీరే ఉండాలని. మరి ఆయనకి 9 సంవత్సరాల తర్వాత నా నెంబర్ ఎవరు ఇచ్చారు, 9 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేయటం ఏంటి, పల్నాడు జిల్లాలో ఇన్ని సంఘాలు ఇంతమంది సేవకులు ఉండగా నాకు ఫోన్ చేసి డిస్ట్రిక్ట్ మీద మిమ్మల్ని బిషప్ చేయాలని చెప్పటం ఏంటి, ఇదని ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి ఎదుగుదల వెనక ప్రభు ఉండాలి అన్న దానిలో ప్రభు ఎంత దృఢంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకని నీ చెప్పుల వారైనా నీ నూలు పోగైనా నాకు అవసరం లేదు, నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే మన డైలాగ్. హల్లెలూయా. మీరట నిలబడండి. చెప్పాను కదా మీకు, సమీపంలోనే కూడా నాకు ఒక 2 లక్షల రూపాయలకి ఒక కారు కొనియటానికి ఒక పాస్టర్ గారు మాట్లాడారు నాతో. నేను ఫండ్ చేస్తాను, మీకు కొనుక్కోండి ఒక కారు, ఒకటి సేవకు వాడుకోండి, మీరు తిప్పండి, మీకు ఉపయోగం కదా, మీకు అవసరం ఉంది కదా. సరే 2 లక్షలకి దాకా దయ చూపించే మనసు నీకు కలిగినప్పుడు 20 లక్షలకి దేవుడికి మనసు రాదా? మనిషికి నీకే 2 లక్షల దాకా మనసు కలిగింది, మరి దేవుడికి ఇంకెంత మనసు కలగాలి? కాబట్టి నాకు నీ 2 లక్షలు వద్దు, థ్యాంక్ యూ సో మచ్, నా విషయంలో మీరు చూపించే దయని బట్టి దేవునికి స్తోత్రం, కానీ ప్రస్తుతం నాకు అది ఇప్పుడు అవసరం లేదు, నేను వేరే ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నాను, అది ప్రభు కార్యం చేస్తారు, ఆ తర్వాత నేను మిమ్మల్ని ఒక సాక్ష్యంతో మిమ్మల్ని కలుస్తానని ఫోన్ పెట్టేశాను. హల్లెలూయా. ఎందుకంటే మనుష్యుల అంచనాలు ఒకటైతే దేవుని పిల్లలుగా వాగ్దానాన్ని పట్టుకొని నిలబడే మన అంచనాలు, మన విశ్వాసం ఇంకొక స్థాయిలో ఉండాలి. నా మాట అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క శక్తిని తక్కువ అంచనా వేయద్దు. నేను ఇప్పుడు కాదు, నా యొక్క కాలేజ్ చదువుతున్న దినాల్లో నుండి నాకు తెలుసు,
నా కాలేజ్ చదువుతున్న దినాలలో నుండి నాకు తెలుసు. ఒక చిన్న సోపు ముక్క చెప్తే మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చిన్న సోపు ముక్క మా ఫ్రెండ్లు వాడు ఆ హాస్టల్లో వాడు మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవారు. వాడు కట్ చేసి ఒక సోప్ ముక్కను కట్ చేసి, అరే సగం నువ్వు వాడుకోరా, సగం నేను వాడుకుంటానని చెప్పేసి ఇస్తే నేను అన్నాను, వద్దులేరా, నీకే నా మీద ఎంత జాలి కలిగి సగం మొక్క ఇచ్చావు, మరి దేవుడికి ఉండదు నా మీద జాలి, పర్లేదులేరా నువ్వు వాడుకోరా అని. నీకు అంత ఈగో ఎందురా, ఇచ్చినప్పుడు తీసుకోరా, వాడుకో, అసలు లేదు కదరా నీకంటే, పర్లేదురా దేవుడు ఇచ్చేదాకా నేను ఒట్టి నీళ్ళతో స్నానం చేస్తా, ఏం పర్లేదు పోరా. అప్పుడు వాడు అన్నాడు, అరే ఈ సగం అన్నా తీసుకోరా, నువ్వు ఒట్టి నీళ్ళతో ఎట్లా స్నానం చేస్తారా, ఒళ్ళంతా వాసన వస్తుంది అని చెప్పానంటే, వద్దురా నువ్వు వాడుకో, నాకు ప్రభు ఇచ్చేదాకా నేను వెయిట్ చేస్తానని. సడన్గా ఒకరోజు మేము కాలేజ్ చదువుతున్నటువంటి ఆ స్థలంలో ఆ డైరెక్టర్ ఆమె ఒక తల్లి గారు, ఆ తల్లి నన్ను రూమ్లోకి పిలిచి ఒక బాక్స్ ఇచ్చింది నా చేతికి. ఆ బాక్స్ నిండా సొబ్బు ఉంది. నాకు ఒక మొక్క ఇవ్వాలని వాడు పాపం ఆశపడ్డాడు. వాడి ఆలోచన తప్పు కాదు, నా మీద జాలిపడి ఇచ్చాడు. కానీ నేను అది వద్దన్నాను. ఎందుకంటే నువ్వు నా మీద జాలిపడి నాకు ఏం చేయకూడదు. నీకే జాలి పుట్టి నువ్వు నాకు అరమొక్క ఇచ్చావంటే అసలు ఆయనకు జాలి పుడితే అట్టిస్తాడు. అప్పుడు ఆ తల్లి నాకు బాక్స్ ఇచ్చింది. ఆ బాక్స్లో ఒక లేయర్ మొత్తం సబ్బులే ఉన్నాయి. నెక్స్ట్ లేయర్లో నాకు కావలసినటువంటి షాంపూ ఉంది, కొబ్బరి నూనె ఉంది, పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది. ఒక బాక్స్ కిట్ మొత్తం ఇస్తే నాకు అది సంవత్సరం సరిపడంత సరిపోయింది. అది మొత్తం కిట్ మొత్తం. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటనంటే, మనుష్యుల దయ మీద ఎప్పుడూ మనం ఆధారపడుతూ దయ చూపించేటటువంటి దేవుని యందే మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. ఈ చర్చి మనం కడుతున్న సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను అడిగారు, మాతో పాటు వస్తే మా నాయకుడిని అడిగి మీకు ఒక 20 కట్టలు ఇప్పిస్తాం, ఒక లారీ సిమెంట్ దోలిస్తాం, లేకపోతే ఒక ట్రక్కు ఇసుక దోలిస్తాం కదా, మీరు అట్లా అడగకుండా ఏం చేస్తున్నారు, కొద్దిగా ఎన్నదే ఊళ్ళోకి వచ్చి అడగొచ్చు కదా, కంకనాలపల్లి ఊళ్ళోకి వచ్చి పెద్దలు ఉన్నారు, రైతులు ఉన్నారు, పెద్దోళ్ళు, వాళ్ళని అడగొచ్చు కదా, ఇస్తారు కదా, చేస్తారు కదా. నేనన్నాను, నా మందిరమును నేను కడతానని ప్రభు చెప్పారు. ఇది నాది కాదు, ప్రభు మందిరం, ఆయన కడతాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద జాలిపడి నన్ను పిలిచినందుకు మీకు చాలా వందనాలు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ప్రతి విభాగములో ప్రతి అడుగులో మనుష్యుల దయ మన యొద్దకు వచ్చినప్పటికీ కూడా దీనిని కొద్దిగా పాస్లో పెట్టి హోల్లో పెట్టి దేవుని దయ వైపుకు నేరుగా మన కన్నులు పైకెత్తగలగాలి. హల్లెలూయా. సో ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఈ 2026 ఈ 7వ దినమున ఈ 3వ దిన ఉపవాస ప్రార్థనలో రూతుకు చూపించబడిన దయ ఖచ్చితంగా మీ తరాలకు దేవుడు చూపిస్తాడు, మీ పిల్లలకు దేవుడు కనపరుస్తాడు. ఖచ్చితంగా మీ పిల్లల మీదకి ఆ దయను దేవుడు ఖచ్చితంగా వారి వివాహ విషయాలలో దేవుడు చూపించునుగాక. నెక్స్ట్ చెప్తున్నాను, దేవుని దయ మెఫీబోషెతుకు చూపించినట్లుగా ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా అదే దయను దేవుడు మీ యొక్క కుటుంబాల మీదకి చూపించునుగాక. అదే దావీదు మీద చూపిన దయ నీ స్థితిని మార్చటానికి ఈ రాత్రి ప్రభు ఆ దయను నీ మీద చూపించునుగాక. నీకు రావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదం, అది వస్తు రూపకమైనది ఏదైనా కావచ్చు, అది ప్రభు కటాక్షము కలుగ చేసి మరలా నీ యొద్దకు వాటిని రప్పించునుగాక ఇస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఆయుష్కాలం అంతా నిలిచే దయను మనం నమ్ముతున్నాం. ఆయుష్కాలం అంతా నిలిచే దయ, శాశ్వత కాలం నిలబడే దయను మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆయుష్కాలం నిలబడే దయ ఈ రాత్రి మనల్ని కలుసుకోబోతుంది. ఎస్, విశ్వసించేవారు మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టండి. ప్రభువా, ప్రభువా,
తాత్కాలికమైన నీ దయ కాదయ్యా, శాశ్వత కాలం ఉండే నీ దయ. ప్రభా, ఎస్తేరు మీద మీరు చూపిన దయ, రూతు మీద మీరు చూపిన దయ, దావీదు మీద మీరు చూపించిన దయ ప్రభా, నా ఎడల, నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల, నా తరముల ఎడల ప్రభా మీరు కనపరుస్తున్నారు. మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు వందనాలయ్యా. స్తుతించండి, స్తుతించండి, అందరూ స్తుతించడం మొదలుపెట్టండి. మీ దయ వలన నా కొమ్ము హెచ్చిస్తున్నారు. వందనాలు. మీ దయ వలన నా కొరకు ప్రతి కార్యం మీరు చేయబోతున్నారు. మీకు వందనాలు ప్రభా. నేను మీ దయను నమ్మి ఉన్నానయ్యా ప్రభా. నేను నా బలాన్ని నమ్మి లేని ఇక్కడ ప్రభా, నా శక్తిని, నా తెలివితేటలను నమ్మి నేను లేని ఇక్కడ ప్రభా. నీ దయను ఆశ్రయించి ఉన్నాను ఇక్కడ ప్రభా. మా సేవకుని జీవితంలో దయ మీరు ఎంత అద్భుతంగా చూపించారు ప్రభా. మా జీవితాల్లో కూడా అటువంటి దయ మీరు చూపించగల సమర్థుడవయ్యా నాయనా. నీ దయ మీద ఆశ్రయించి, నీ దయ మీద ఆనుకొని, నీ దయ మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులుగా జీవితకాలమంతా మమ్మల్ని అలా ఉండనియండి అయ్యా. మీ దయ ద్వారా మా జీవితాల్లో అసాధ్యాలు సాధ్యమవ్వాలి. ప్రకృతికి అతీతమైన కార్యాలు మీ దయ ద్వారా జరగాలి ప్రభా. భీకర కార్యాలు, మనుషులు చూచి ఆశ్చర్యపడి విభ్రాంతి చెందే కార్యాలు, ఓ జీసస్, ఈ రాత్రి మీరు అటువంటి క్రియలు ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా. అటువంటి కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా. స్తుతించండి, స్తుతించండి. నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చెప్పి స్తుతించండి, స్తోత్రాలు చెప్పండి, వందనాలు చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ప్రేమ స్వరూపి, ఈ రాత్రి వచ్చిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. మీ దయను గురించి కొన్ని మాటలు బిడ్డలకు అందించాను. ఈ రాత్రి మీ దయ వారి జీవితంలో యాక్టివేట్ అగునుగాక, ప్రారంభమగునుగాక. మీ దయ వారి జీవితాల్లో కార్యములను ప్రారంభించునుగాక. మీ దయ చొప్పుననే వారి ప్రార్థనలు ఆలకించండి. మీ దయ చొప్పుననే వారి కొమ్ము హెచ్చించండి. మీ దయ చొప్పుననే వారి కోల్పోయిన సమస్తం సమకూర్చండి. మీ దయ చొప్పుననే నూతన ప్రారంభాలు వారికి ఇవ్వండి. మీ దయ చొప్పుననే వారి స్థితిగతులను మార్చండి. మీ దయ చొప్పుననే వారికి రావలసిన ప్రతిదీ రప్పించండి. మీ దయ చొప్పుననే ప్రతి కార్యం వారి జీవితంలో ఈ రాత్రి జరిగించండి. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. మహిమంతా మీకు ఆరోపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారం. త్రియక దేవుని ప్రేమ, కృప, సహవాసం, సమాధానం కూడి వచ్చిన మనందరికీ లోకముల సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో దేవుని దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రేపు మనం మరలా సాయంత్రం కలుసుకుందాం. ప్రభు అంతవరకు మీకు తోడే ఉండుగాక. ఆమేన్.